Hey viewers, welcome to my channel. So రీసెంట్గానే మా బేబీ 6 months కంప్లీట్ చేసుకుందన్నమాట. సో సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు అందరు మదర్స్కి వచ్చే డౌట్ ఏంటంటే లైక్ ఏ ఫుడ్ స్టార్ట్ చేయాలి, ఏం ఫుడ్ పెట్టాలి, హెల్దీ ఫుడ్ ఇవ్వాలి అని అందరూ ఆలోచిస్తుంటారు. సో ఇప్పుడు మనకు మార్కెట్లో దొరికే సెర్లాక్స్ అన్నీ షుగరీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో అలా కాకుండా ఇంట్లో మనం హోమ్ మేడ్గా ఇన్స్టెంట్ సెర్లాక్ చేసుకోవడం కానీ కొన్ని సాలిడ్ ఫుడ్ మమ్మీ కూడా సజెస్ట్ చేశారు. సో దాంట్లోనే నాకు ఇన్స్టెంట్ సెర్లాక్ అనేది బాగా నచ్చిందన్నమాట. ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా. నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేశానో చూడండి. మఖానా వెరీ గుడ్ మాట. ఎందుకంటే డైజెషన్కి కానీ బోన్ స్ట్రెంత్ కానీ ఇమ్యూనిటీ పవర్ పెంచడానికైనా అన్నిటికీ చాలా బెస్ట్. సో అది మంచిగా మనం రోస్ట్ చేసుకోవాలి. తర్వాత నేను ఆల్మండ్స్ యూస్ చేస్తున్నాను, కాజు యూస్ చేస్తున్నాను, వాల్నట్స్. అవన్నీ గుడ్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ ఉన్నాయి కాబట్టి అది బెస్ట్. అండ్ ఓట్స్ యూస్ చేస్తున్నాను కదా. ఓట్స్ ఏంటంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో డైజెషన్కి చాలా మంచిగా అవుతుంది అన్నమాట. సో ఇవన్నీ ఓన్లీ ఇన్స్టెంట్స్ ఇలా కాకుండా లైక్ మనం మారుస్తూ ఉండాలి ఫుడ్ వాళ్ళకి. ఉగ్గు అని చెప్పి అండ్ మమ్మీ ఇంకా మిల్లెట్స్తో ఒక 5 రకాల మిల్లెట్స్ కలిపి దాంట్లో బ్రౌన్ రైస్ యాడ్ చేసి అదొక రెసిపీ చేసింది. సో డైలీ కంటిన్యూస్గా ఒకటే ఫుడ్ మనం కూడా తినం కాబట్టి డైలీ రొటీన్లో వాళ్ళకు కూడా మారుస్తూ ఉండాలి. సో ఇన్స్టెంట్స్ ఎలాగ ఒకటి, ఉగ్గు ఒకటి అండ్ మిల్లెట్ పౌడర్ ఇలా నేను మారుస్తూ ఉంటాను. అలానే ఫ్రూట్స్ కూడా పెడుతూ ఉంటాను అనమాట. సో ఏం చేసినా కానీ ఫస్ట్ బేబీ తింటుందా లేదా, తనకు నచ్చుతుందా లేదా చూసి దానికి పెట్టే ముందు మనం కొంచెం టేస్ట్ చేసి ఓకే బాగుంది అంటే తనకు కూడా పెట్టచ్చు అనమాట. సో అలానే ఇంకా క్యారెట్ కానీ అలాంటివన్నీ తర్వాత మంత్స్లో యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళచ్చు మనము. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తున్నప్పుడు డైజెషన్కి కూడా కొంచెం మనం జీరా అండ్ వాము కూడా యాడ్ చేయాలి. సో ఇవన్నీ మంచిగా రోస్ట్ అయిపోయినాయి అన్నమాట. రోస్ట్ అయిపోయిన దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ నట్స్ అన్నీ పట్టేసి తర్వాత మక్కానా అండ్ ఓట్స్ యాడ్ చేసుకొని మంచి ఫైన్ పౌడర్ చేసుకోవాలన్నమాట. సో ఫైన్ పౌడర్ చేస్తున్నప్పుడు మధ్యలోనే మనము జీరా అండ్ వాము పౌడర్ ఉంటుంది. అమ్మ ఏం చేసిందంటే జీరా వాము కొంచెం మంచిగా ఫ్రై చేసేసి అంటే రోస్ట్ చేసేసి దాన్ని ఒక క్లాత్లో వేయాలన్నమాట. మనకి సీవ్లో కాకుండా లైక్ క్లాత్లో వేసి దాన్ని మంచిగా ఫైన్ పౌడర్ అయ్యే వరకు చూసుకోవాలి. ఆ పౌడర్ని మనము మన నట్స్ పౌడర్లో యాడ్ చేయాలన్నమాట. ఇదేమాట ఫైన్ పౌడర్ అయింది చూసారా. ఆ పౌడర్ని మనం ఇప్పుడు మిక్సీ పట్టిన పౌడర్లో యాడ్ చేసేసుకొని కావాలంటే ఇప్పుడు మనం ఇవన్నీ స్వీట్గా ఉండవు కదా. సో బేబీకి కొంచెం స్వీట్నెస్ యాడ్ చేయడానికి మనము డ్రై ఖర్జూరా కానీ లేదంటే బెల్లం యాడ్ చేయొచ్చు, తాటి బెల్లం అని ఇవైనా యాడ్ చేయొచ్చు. అవి యాడ్ చేస్తే కూడా కొంచెం స్వీట్గా ఉండి తను తింటుంది. లేదు అన్న ఫ్రూట్స్ ఏమైనా లైక్ బనానా కానీ అలాంటివి కూడా యాడ్ చేయొచ్చు అన్నమాట. మంచిగా మెత్తగా వేసేసి అవి యాడ్ చేయొచ్చు. ఇప్పుడు అన్నీ ఫైన్ పౌడర్ అయిపోయింది కదా, ఇట్లా సేవ్ చేసేయాలన్నమాట. ఫైన్ పౌడర్ వస్తుంది. అది ఒక ఎయిర్ టైట్ కంటైనర్స్లో ఉంచుకోవాలి. లైక్ 15 daysకి ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే బెస్ట్ మాట. మనము ఎప్పటికప్పుడు ఎక్కువ చేసుకోకుండా లైక్ 15 daysకి వచ్చే వరకు చేసుకుంటే బెస్ట్. సో ఇదంతా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచేసుకొని ఇప్పుడు బేబీకి నేను ఫస్ట్ టైం నేను తినిపిస్తున్నాను చేశాక. సో కొంచెం హాట్ వాటర్ తీసుకొని హాట్ వాటర్లో ఒక స్పూన్ చాలు. ఫస్ట్ తింటుందా లేదా, తనకు నచ్చుతుందా లేదా మనం టెస్ట్ చేయాలన్నమాట. సో నేను ఫస్ట్ టైం చేసినప్పుడు బెల్లం వేయడం మర్చిపోయాను. సో ఫస్ట్ అది తినలేదు చప్పగా ఉండేసరికి. తర్వాత కొంచెం బెల్లం వేసాను. తర్వాత అలానే కొంచెం బనానా కూడా యాడ్ చేసి పెట్టానమాట. మంచిగా తినింది. కానీ 1 year వరకు మనం బెల్లం వాడచ్చు, షుగర్ వాడకూడదు. వైట్ షుగర్ కానీ సాల్ట్ కానీ అసలు వాడకండి. ఎందుకంటే తన కిడ్నీస్ కానీ పిల్లలవి అప్పుడే ఇంకా ఫామ్ అవ్వవు కాబట్టి ఫిల్టర్ కావడానికి మంచిది కాదంటున్నారు డాక్టర్స్. సాల్ట్ అనేది అవాయిడ్ చేయండి అండ్ షుగర్ కూడా. సో ఏదైనా స్వీట్నెస్ కోసం న్యాచురల్ ఫ్రూట్స్ కానీ లైక్ బెల్లం కొంచెం అట్లాంటివి అయితే యాడ్ చేయొచ్చు. సో ఇవన్నీ బనానా యాడ్ చేసి పెడితే మాత్రం మంచిగా తిన్నదన్నమాట బేబీ. చూడండి. అండ్ అప్కమింగ్ వీడియోస్లో నేను మిల్లెట్స్తో చేసిన రెసిపీ కూడా అప్లోడ్ చేస్తాను, అది కూడా చెక్అవుట్ చేసేయండి.